హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. చాలామంది నేను ఎవరికి చెడ్డ కాకూడదు, నేను అందరికీ మంచి అవ్వాలి, నన్ను ఎవరు కూడా చెడుగా అనుకోకూడదు, నన్ను చాలా గొప్పగా అనుకోవాలి, ఎవడెట్టిపోతే నాకెందుకులే, నేను అందరికి మంచి అయితే చాలు అని చాలామంది ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇట్లా చేసేటువంటి వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఏ విధంగా వాళ్ళు చేసే ప్రవర్తన ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి మిత్రులారా. చాలామంది ఏమనుకుంటుంటారంటే నేను ఎవడు ఎటన్నా పోని నాకు నష్టం లేదు, నాకు బాధ లేదు, నేనైతే ఎవరికి చెడ్డ కాకుండా ఉండాలనే ధోరణితోటి చాలామంది మిత్రులు ఉంటుంటారు. ఈ వీడియో చూస్తున్న మిత్రులలో కూడా చాలామంది కూడా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే మీ పద్ధతిని మార్చుకోవాలి మిత్రులారా. ఎందుకయ్యా అంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుందాం, ఆ సమస్య వచ్చినప్పుడు అటువంటి మిత్రుడు మనకే ఉన్నాడు అనుకుందాం. ఒక మిత్రుడు పోయి అరే చూడరా ఇంత పెద్ద బాధ వచ్చింది నాకు, వాడు చూడ ఎట్ట చేసిండో, నేను ఏదో వాడిని నమ్మితే వాడు ఏందో ఇంత నన్ను ఇబ్బంది చేసిండు అనేసి అంటే వీడు ఏమంటాడు అంటే అవునన్నా నేను కూడా అసలు ఊహించలేదన్నా, వాడు ఇట్ట చేసిండేంది అన్న, నిజమన్నా అమ్మ మామూలుడు కాదన్నా అని వాడుతూ అంటాడు. తర్వాత ఇదే వ్యక్తి ఎవడి గురించి అయితే వాడు చెప్పాడో వాడు ఒకవేళ వీడి దగ్గరికి వస్తే వాడు వచ్చినప్పుడు ఏమంటాడు, అరే చూడరా నేను వాడిని నమ్మితే నన్ను ఇట్ట చేసింది ఏందిరా, అరే దోస్తాను ఇలాంటి కరెక్టారా, అట్లా కరెక్ట్ కాదురా అబ్బాబాబా నిజమేందన్నా, నిజంగా అస్సలు అబ్బాబాబా నేను అసలు నమ్మలేకపోయినా నేను ఇక అసలు అట్లా చేస్తే నేను ఊహించలేదేంది పాడుగాను, ఇది ఏది ఇట తయారైంది అని వాడికి చెప్తాడు. అంటే ఇక్కడ వాడికి చెప్పేది వాడికి చెప్తాడు, వీడికి చెప్పేది వీడికి చెప్తాడు. మధ్యలో మళ్ళీ ఈయన పెద్ద మనిషి, వాళ్ళిద్దరికి కూడా మధ్యలో ఈ పెద్ద మనిషే. అయితే లాస్ట్కి అంటే వీడికి చెప్పేటప్పుడు వాడు ఉన్నాడు, వాడికి చెప్పేటప్పుడు ఈడున్నాడు కాబట్టి అట్లా మేనేజ్ చేసిండు, ఓకే. తర్వాత ఇదే వ్యక్తి వాళ్ళిద్దరు పంచాయతీ అనేది కూర్చున్నప్పుడు ఈ వ్యక్తి అయితే ఇద్దరికి మంచే కదా కాబట్టి ఇద్దరు పిలుస్తారు వాడిని. ఇద్దరు పిలిచినప్పుడు వీడు పోతాడు. పోయినప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే వీడికి మాట్లాడిన మాటలు మాట్లాడు, వాడితో మాట్లాడిన మాటలు మాట్లాడు, వాడు చెప్పింది వింటాడు, వీడు చెప్పింది వింటాడు. అదేనే అన్న మరి ఏదో చూసుకొని చేసుకొని పోండి అన్న అది ఇదని మాట మాత్రమే చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా వీడు ఏం చేస్తాడంటే వీడి ఉద్దేశం ఏంటంటే వాడి తప్పని వీడితో అన్నా వాడు దూరం అవుతాడు, అది కరెక్ట్ నీ తప్పని వీడితో అన్నా వీడు దూరం అవుతాడు. వీడి నేచర్ ఏంది, నేను ఎవరికి చెడ్డ కాకూడదని. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళిద్దరు కూడా ఏమనుకుంటారంటే చూసిరారా వీడు నా దగ్గర మాట్లాడిండు, వాడి దగ్గర ఏదో మాట్లాడిండు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడింది వాళ్ళిద్దరికి తెలుస్తుంది. అంటే ఈ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళిద్దరితో మాట్లాడిన విషయాలు మొత్తం కూడా వాళ్ళిద్దరు తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే పంచాయతీకి వచ్చినప్పుడు వారు చేసే ప్రవర్తన ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వీడి సమస్య పరిష్కారం కాదు, వాడి సమస్య పరిష్కారం కాదు. లాస్ట్కి వీడు ఏమవుతాడంటే వాళ్ళిద్దరికి కూడా వీడు ఇంటర్నల్గా చెడ్డ అవుతాడు. కాకపోతే వాళ్ళు బయట కనకపోవచ్చు కానీ వీడు ఖచ్చితంగా చెడ్డ అవుతాడు. అటువంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదయ్యా అంటే నువ్వు నిజమైనటువంటి స్నేహితుడు ఎట్టయితావు. నువ్వు స్నేహితుడు అంటే నీ తప్పు చేసినప్పుడు వాడిని తప్పు అనాలి, ఒప్పు చేసినప్పుడు వాడిని ఒప్పు అనాలి. అట్లా లేకుండా నువ్వేదో దుప్పటి పంచాయతీలాగా అట్టిట్లో వారితో ఒక మాట వీడితో ఒక మాట మాట్లాడిపోతే లాస్ట్కి నువ్వేమవుతావు, నువ్వే చెడ్డ అవుతావు. నువ్వు చెడ్డ అవుతావు. మరి నువ్వు అది గ్రహించవు. ఎందుకు గ్రహించమంటే వాడి కాన్సెప్ట్ ఏంది, నేను ఎవరికి చెడ్డ కాకూడదు, నేను మంచి కావాలనేదే వాడి కాన్సెప్ట్. కాబట్టి వాడేమనుకుంటాడంటే నేను వాడితో మంచిగున్నా వీడితో మంచిగున్నా, నేను వాళ్ళిద్దరికి మంచిగున్నా, ఎవడైతే పోతే నాకెందుకనే భావన వీడిలో ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికి వీడు ఇట్లాంటి వాడు కదా అనే ఆలోచన, వీడి మనస్తత్వం ఇట్లాంటిది అనేది వాళ్ళిద్దరికీ అర్థమైపోద్ది. అందుకని మిత్రులారా, ఎవరైనా రిలేషన్లో అయినా కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, ఇంకెక్కడైనా సరే ఎటువంటి పరిస్థితులలో అయినా ఎవరిదైనా పొరపాటు జరిగినప్పుడు వాడికి ఎగేయొద్దు, వీడికి ఎగేయొద్దు, ఎవరికి ఎగేయొద్దు అన్న. ఏదన్నా మాట్లాడినప్పుడు అరే భయ్ అందరం కూర్చొని మాట్లాడదాం, తప్పే ఎవడుతుంటే వాడు తప్పే అన్న, తప్పును సరి చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనందరం కలిసిమెలిసి ఉండాలి కాబట్టి మనం తప్పును సరి చేసుకొని కలిసిమెలిసి పోవాలన్నా ఒకసారితో పోయేది కాదు కదన్న మన రిలేషను అనే మాట చెప్పి
వాళ్ళిద్దరిని కూడా ఒప్పించి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఉండాలి. అట్లా ఉండకుండా చెప్పే మాట వాడికి, వీడికి చెప్పే మాట వీడికి చెప్తే లాస్ట్కి ఏమవుతుందంటే వాళ్ళిద్దరిలో ఎవడొకరు పూర్తిగా నష్టపోతాడు. నష్టపోయినప్పుడు ఆ పాపం ఎవరికి తగులుద్ది అంటే ఈ మధ్య ఉన్నటువంటి వ్యక్తికే తగులుద్ది. వాడు అది అర్థం చేసుకోడు. ఆ కుటుంబం నష్టపోయిందంటే వీడి వలన నష్టపోయింది. ఎందుకంటే ఒకవేళ తప్పు వాడు చేసిందనుకో, వీడు చెప్తే వాడు ఇంటాడనే భావన వాళ్ళలో ఉంటుంది. వీడు చెప్పడు. వీడు చెప్పకుండా సప్పుడు కాకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు నష్టం ఏర్పడుతుందన్నా అంటే నష్టపోయేటోడు నష్టపోకుండా వేరే వాడు నష్టపోయినానికి ఆ పాపం ఎవరికి తగులుతుంది? వీడు మధ్యలో ఉన్నోడు వీడు తప్పును తప్పు అనకుండా ఒప్పును ఒప్పు అనకుండా వీడు ఎస్కేప్ అయిందనుకో, ఖచ్చితంగా దాంట్లో ఎవరికైతే బలం ఉంటుందో వాడు మాత్రమే నెగ్గుకు రాగలుగుతాడు. వాడు మాత్రమే దాంట్లో ఆ వచ్చిన పంచాయతీలో వాడి వైపు మాత్రమే అది వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ వీడు బక్కగుండా బలహీనుడై ఉన్నటువంటి వీడు ఖచ్చితంగా వీడు నష్టపోతాడు. ఆ పాపం మాత్రం వారికి ఖచ్చితంగా తగులుద్ది. అందుకని మిత్రులారా, మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను అందరికి మంచి కావాలి, ఎవరికి చెడ్డ కాకూడదు అని అంటే అది అసంభవం. అది ఖచ్చితంగా నువ్వు ఎవరికొకరికి చెడ్డ అయ్యేది ఏందన్నా, ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరికి చెడ్డ కారు మిత్రులారా. అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.